అంటే నేను మంచిదాన్ని కదా, మంచి విషయాలేవి చెప్పనా? అయ్యో, నేను అలా అనలేదక్కా. కాసేపు నోరు మూస్తావా? నీకివేవీ తెలీవు. ఇప్పుడు వాళ్ళు చెప్పిందల్లా వినుకుంటూ పోతే తర్వాత వాళ్ళు ఆడించినట్టుగా ఆడాల్సొస్తుంది. నెలకి 20-30 వేలు సంపాదించే వాళ్లే ధూమ్ధామ్గా కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటున్నారు. నా తమ్ముడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. సింపుల్ గా పెళ్లి చేసుకుంటే రేపందరూ ఏమనుకుంటారు? చిన్న చూపు చూడరా. అదంతా వదిలే. ముఖ్యమైన విషయమైనా మాట్లాడావా? ముఖ్యమైన విషయమేంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? నీకన్నీ చెప్పాలమ్మా. పెళ్లిలో లాంఛనాలు ఏం పెడతారు అని. దానికంటే ముఖ్యమైన విషయం ఏముంటుంది చెప్పు? బంగారం ఎంతిస్తారో, డబ్బు ఎంతిస్తారో అవన్నీ అడిగావా? అసలు దాని గురించి మాట్లాడావా లేదా అమ్మా? అది పంతులు గారితో మాట్లాడాను. నేను వాళ్లతో ఏం చెప్పలేదే. హా, అనుకున్నాను. ఇదే అనుకున్నాను. అవసరమైన విషయం మాట్లాడకుండా అనవసరమైన విషయాలన్నీ మాట్లాడొచ్చావు. వాళ్ళని మా అబ్బాయికి ఏమిస్తారని అస్సలు అడగలేకపోయావా అమ్మా? అది కాదే, వాళ్ళు బాగా ధనవంతులు. మనం ఏమడిగినా ఇస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఓహో, అంత నమ్మకం ఉందా? పెళ్లిలో ఇలాంటి నమ్మకాలు పెట్టుకోకూడదు. ఏ ఉన్నా ముందే మాట్లాడాలి. తర్వాత మగ పెళ్లి వాళ్ళు ఏమీ అడగలేదని చెప్పేసి ఏవి ఇవ్వకపోతే మన బొచ్చెలో బొమ్మరాయే. త్రిపుర, నేను చెప్పేదేంటంటే, అందుకే అంటున్నాను, 25 తులాల బంగారం, 25 లక్షల డబ్బు ఇవ్వకపోతే అప్పుడుంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? నేనేమైనా నా కోసం అడుగుతున్నానా? అంతా ఇంటి కోసమే కదా. ఈ ఇల్లు బాగుండాలనే కదా, నా తమ్ముడు బాగుండాలనే కదా అడుగుతున్నాను. ఇందులో తప్పే ఉంది? తప్పేం లేదక్కా. కాకపోతే ఇప్పుడంత తొందరే ఉంది. పెళ్ళయ్యాక ఇవన్నీ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు కదా. అమ్మా, ఏంటమ్మా వీడు ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు? పెళ్ళైన తర్వాత ఏం అడుగుతామమ్మా? పదమ్మా, మనం ఇప్పుడే వెళ్ళి మాట్లాడేసొద్దాం. ఒక నిమిషం. కట్నం గురించి వాళ్ళతో నేను మాట్లాడతాను. అదంతా నేను చూసుకుంటాను. ఎందుకు? ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అని కాదక్క, ఇలాంటి టైంలో ఇప్పుడు మీరెళ్ళి మాట్లాడితే బాగుండదేమో అని. నేను వెళ్ళి మాట్లాడితే ఏమవుతుంది? అమ్మా, నేనేమైనా గొడవ చేస్తానా? అది అవునరా, ఇప్పుడు ఇది వెళ్ళి మాట్లాడితే తప్పేంటి? తప్పని కాదమ్మా, ఇప్పుడు ఎంత అర్జెంటుగా వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటున్నాను. ఆహా, ఇదంతా నీకు అర్థం కాదురా. అమ్మా పద, మనం వెళ్దాం. నువ్వు పదమ్మా. ఆగండి. వాడు రేపు వెళ్ళి మాట్లాడతానని చెప్తున్నాడు కదా, రేపు మాట్లాడితే సరిపోతుంది. సరే, ఈ విషయం ఇక్కడతో వదిలేయండి. సరే, మళ్ళీ చెప్తున్నాను, నీకు 25 లక్షల డబ్బు, 25 తులాల బంగారు ఇస్తేనే ఈ పెళ్లి, లేదంటే క్యాన్సిల్. మాట్లాడింది చాలు, పని చూసుకోండి. వెళ్ళు. అలాగేనండి.
నా మనసు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి ఆశీస్సులు నీపైనున్నాయమ్మా. నువ్వు మంచింటికి కోడలుగా వెళుతున్నావు. నాకు కొంచెం భయంగా అనిపించింది, కానీ వాళ్ళని చూస్తే చాలా మంచి వాళ్ళలా అనిపిస్తుంది. ఆ ప్లేస్లో ఎవరున్నా నేను పెట్టిన కండిషన్స్కి ఎవరూ అంగీకరించరు, కానీ అతను అంగీకరించాడు. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. గుడిలో పెళ్లి జరిపించడానికి కూడా ఒప్పుకున్నారు. అవును, నిజంగా వాళ్ళ కుటుంబం మంచిదే. వాళ్ళు కట్నం గురించి కూడా అడగలేదు. కాబట్టి మనమేం ఇవ్వకపోయినా పర్వాలేదా అమ్మా? అలా ఎలా కుదురుతుందే? మనం కనీసం 10 తులాల బంగారమైనా చేయించాలి. నువ్వేమంటావు లక్ష్మి? నా జీతం ఈ ఇంటికి ఇస్తానన్నప్పుడు వాళ్ళేమీ అనలేదు. ఇదంతా వాళ్ళకి పెద్ద విషయమేమీ కాదు. మనం ఎంతవరకు చేయగలమో అంతే చేద్దామమ్మా. అక్క, ఇంతకీ బావ ఎలా ఉన్నాడో చెప్పలేదు? సినిమా హీరోలా ఉన్నాడు కదా? ఎంతమంది అమ్మాయిల డ్రీమ్ బాయ్గా ఉంటాడో ఏంటో. రేర్ పీస్ దొరికాడక్క నీకు. పెళ్లి తర్వాత బావని ఆట పట్టిస్తాం, నువ్వేమనకూడదు. ఈ సంబంధం ఖాయమైన తర్వాత ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. దీనంతటికీ కారణం ఎవరో తెలుసా? ఇంకెవరు? పంతులు గారు. హే, దీనంతటికీ కారణం మన కులదేవత దుర్గమ్మ తల్లే. రేపు పూజ చేసి నైవేద్యం పెట్టాలి. నైవేద్యమా? అవును లక్ష్మి, ఈ సంబంధం ఖాయమైతే పూజ చేస్తానని మొక్కుకున్నాను. పెళ్లి తర్వాతైనా చేయొచ్చు కదమ్మా. ఇప్పుడదంతా అవసరమేముంది? ఆహా, అక్క జంటగా గుడికెళ్ళాలనుకుంటుంది. మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా? లేదు లక్ష్మి, నేను పెళ్లికి ముందే వెళ్ళాలి. పెళ్లి జరగబోతుంది కదా, నేను మొక్కిన మొక్కులన్నీ తీర్చుకుందాం అనుకుంటున్నాను. తిను. అమ్మా, అన్నం ముద్దలన్నీ మాకే పెడుతున్నావు. ముందు నువ్వు తినాలి. నువ్వు తిను. ముందు నువ్వు తిను. ఆయన పెళ్లి కొడుకా, ఇందాక నేను వస్తుంటే ఒక అమ్మాయి నన్ను చూసి హే హ్యాండ్సమ్ అని తెలుసా? రేయ్, నువ్వు జోక్ వేస్తే నవ్వే ఓపిక లేదురా. కూర్చో. జ్యూస్ తాగుతావా? వద్దు. అరే, బాదం జ్యూస్ తాగుతావా? తాగు. అసలే పెళ్లి కావాల్సిన వాడివి. పెళ్ళైన తర్వాత దృఢంగా ఉండాలంటే బాదం షేక్ తాగాల్సిందే. కాకా, ఎగ్ బాదం జ్యూస్, ఒక ఆరెంజ్ జ్యూస్. ఓకే సార్. ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు అర్జెంటుగా రమ్మని చెప్పావు? మొహంలో పెళ్ళికలా ఉట్టి పడుతుంది రో. రే, నేను ఇంత టెన్షన్లో ఉంటే నీకు నవ్వెలా వస్తుందిరా? మరి నీ బాధ ఏంటో చెప్తే కదరా అర్థం అవుతుంది. రే, ముఖ్యంగా మా అమ్మ మా అక్క నన్ను బాగా టార్చర్ పెడుతున్నారా. ముఖ్యంగా మా అక్క ఎట్టి పరిస్థితుల్లోనూ కట్నానికి బంగారం డబ్బులు తీసుకోవాలని పట్టుబట్టుకుని కూర్చుంది. మొత్తం ఎంత అడిగారో తెలుసా? 25 లక్షల క్యాష్, 25 తులాల బంగారం. ఇప్పుడు ఈ కట్నం విషయం మాట్లాడడానికి మా అమ్మ అక్క వెళ్తా ఉంటున్నారు. సరిపోయింది, మీ అక్క వెళ్ళి మాట్లాడితే అంతే సంగతులు. నీ పెళ్లి జరిగినట్టే. వాళ్ళని ఎలాగోలా నువ్వే ఆపాలరా. రే, నేను మా అమ్మని ఆపగలనురా, కానీ మా అక్కని ఆపడమే కష్టం. సార్, ఇక్కడ పెట్ట. విషయం మీ అక్క వరకు వెళ్ళిందంటే కొంచెం కష్టమేరా. బా, ఇప్పుడు ఏం చెయ్యాలరా? నీ పెళ్లి జరిగేంత వరకు మీ అత్తారింట్లో వాళ్ళని, మీ అమ్మ వాళ్ళని కలవకుండా చూడాలరా. అది అయ్యే పని కాదురా. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది మావా. రే, ఏంట్రా అది? లక్ష్మిని మర్చిపోవడమే. రే,
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరేం చేయమంటావు మావా, వేరే దారి కనిపించడం లేదు.